తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. పథకాలు, పథకాలు అంటూ భస్మాసుర హస్తమే పెట్టారు నెత్తి మీద. 100 రోజులైపోయాయి. 6 గ్యారంటీలు గాల్లో కలిసిపోయాయి. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మీరు చూడండి, అందరూ గమనించండి. పథకాలకు సంబంధించి ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చారా? ఇవ్వలే. మహిళలకు నెలకు రూ. 250 ఇస్తా అన్నారు. 2500 ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలే. వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలే. పేదింటి బిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇవ్వలే. 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు. వరి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇయ్యలే. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇయ్యలే. ఇంటి స్థలం కట్టుకునేందుకు 5 లక్షలు డబ్బులు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇయ్యలే. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఇయ్యలే. రైతు రుణమాఫీ చేస్తామన్నారు. చేస్తారా? చేయలే. సో ఇలా ఏ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు సో రేవంత్ సర్కార్ గారికి ఎందుకు ఓట్లేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్కి వేయండి, ఈ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పేసి వారైతే తెలియజేస్తున్నారన్నమాట. సో రేషన్ కార్డు వారికి ఈ విధంగా ముఖ్య ప్రకటన అయితే విడుదల చేశారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్